కగురా చేపలు కొంటుండగా అకస్మాత్తుగా ఆమెకు ఒక లాటరీ తగులుతుంది. బహుమతి ముగ్గురికి అంతరిక్షయాత్ర. కాబట్టి ఆమె తన స్నేహితులకు ఈ వార్తను ప్రకటించడానికి గర్వంగా యోరోజియా వద్దకు తిరిగి వస్తుంది. ఆ బృందం 16తో కలిసి టెర్మినల్కి వెళ్తారు, కాని సిబ్బంది వారి పెంపుడు జంతువును తీసుకెళ్లడానికి అనుమతించరు. 16 హాని చేయదని, దేనినీ కొరకదని కగురా వారికి హామీ ఇస్తుంది. సరిగ్గా అదే సమయంలో 16 దగ్గరలో ఉన్న ఒక సోఫా వద్దకు వెళ్లి సకామోతో తత్సుమా తలను కొరుకుతుంది. 16 లేకుండానే ఆ బృందం అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తారు మరియు అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తారు. అంతలో అకస్మాత్తుగా హైజాకర్ల గుంపు ప్రత్యక్షమై ప్రయాణికుల డబ్బును డిమాండ్ చేస్తుంది. యోరోజియా త్వరగా వారిని నిరాయుధులను చేస్తారు. చివరి హైజాకర్ను టాయిలెట్ నుండి తిరిగి వస్తున్న సకామోతో అనుకోకుండా పడగొడతాడు. అతని తలను 16 ఇంకా కొరుకుతూనే ఉంటుంది. గిన్ తన పాత సహచరుడు సకామోతోతో మాట్లాడటానికి ముందే కాక్పిట్లో పేలుడు సంభవించి పైలట్ మరియు సిబ్బంది గాయపడతారు. దాంతో విమానం నియంత్రణ కోల్పోతుంది. అంతరిక్ష నౌకలను నడపడంలో గొప్ప అనుభవం ఉందని చెప్పబడిన సకామోతోనూ ఓడను నడపడానికి గిన్ త్వరగా కాక్పిట్లోకి తీసుకువెళ్తాడు. అయితే సకామోతో మూసి ఉన్న ప్రదేశాలలో తల తిరగడం వల్ల నమ్మదగిన వ్యక్తి కాదు. అందుకే యోరోజియా విమానాన్ని నడపడానికి స్టీరింగ్ను తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్టీరింగ్ను పగలగొట్టకుండా వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సకామోతో తడబడి ఫలితంగా తానే దాన్ని పగలగొడతాడు. ఆ నౌక ఇప్పుడంతా ఇసుకతో నిండిన నిర్జన గ్రహంపై కూలిపోతుంది. కాబట్టి ప్రాణాలతో బయటపడిన వారు సహాయం కోసం ఎదురుచూస్తారు. అమాంటో యుద్ధం నుండి సకామోతో ఒక ఫ్లాష్ బ్యాక్ను చూస్తాడు. అందులో అతను తన సహచరులు చనిపోవడాన్ని మరింత చూడలేక అంతరిక్షంలోకి వెళ్లాలని ఎలా ప్లాన్ చేస్తున్నాడో గిన్తో మాట్లాడుతుంటాడు. అయితే గిన్ అతని మాట వినకుండా నిద్రపోతుంటాడు, కాని సకామోతో దాన్ని చూసి నవ్వుకుంటాడు. నిర్జన గ్రహంపై మండుతున్న వేడి కారణంగా కగురా, గిన్ మరియు సకామోతో భ్రమలకు లోనవుతారు. అయితే చివరికి సకామోతో సిబ్బంది వారిని రక్షించడానికి వస్తారు. అందరూ ఓడలోకి ఎక్కుతున్నప్పుడు ఈ ఓడ అమాంటో మరియు మనుషులు ఇద్దరికీ లాభం చేకూర్చడానికి ఉపయోగించబడుతుందని సకామోతో స్పష్టం చేస్తాడు. వారు సాండ్ బగ్ అనే ఇసుక పురుగు దాడికి గురవుతారు. అది తన గుడారాలతో సకామోతోనూ మరియు కొంతమంది సిబ్బంది సభ్యులను పట్టుకుంటుంది. సకామోతో తన సహచరులను విడిపించడానికి తన పిస్టల్ను ఉపయోగిస్తాడు. అయితే సాండ్ బగ్ మొత్తం నౌకను ఇసుక కిందకు లాగడానికి ప్రయత్నిస్తుంది. తాను ఇంకా అక్కడే ఉన్నా సరే, ఆ జంతువుపై